హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడు మనం గుత్తి వంకాయ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు ఇవి. ఈ మసాలా సామాన్లు అన్నీ కూడా పేస్ట్ చేసుకొని రెడీగా ఉంచుకోండి. ప్యాన్ పెట్టుకోండి, ఆయిల్ వేసి గుత్తి వంకాయలు కాస్త గోల్డెన్ కలర్ షేడ్లో వచ్చేసరికి ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. ఈ మసాలా ఆయిల్లో వేసి 2 మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత కారం వేయాలి. కారం వేసి కొంచెం మగ్గనిచ్చిన తర్వాత పసుపు వేసుకుందాం. పసుపు వేసి కలిపిన తర్వాత కల్లుప్పు వేసుకుందాం. ఇప్పుడు మిక్స్ చేసి ఒకసారి కలిపి సిమ్లో పెట్టుకుంటే స్లోగా మగ్గుతుంది. ఇప్పుడు మనం వేయించుకున్న గుత్తి వంకాయలు ఉన్నాయి కదండి, అవి ఈ మసాలాలో వేసేసి ఒకసారి అటు ఇటు కూడా కలిపితే ఆ వంకాయలకి ఈ మసాలా పట్టి లోపలికి వెళ్తుంది. మసాలా పేస్ట్ అనేది వంకాయలు కూడా టేస్ట్గా ఉంటాయి. కొంచెం సిమ్లో పెట్టి మూత పెట్టి ఒక 3 మినిట్స్ మనం మగ్గనించుకుంటే బాగుంటాయి. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకుందాం. కొంచెం మగ్గింది కదండి, ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాం కదా, ఒకసారి కలుపుకుందాం. అంతా మిక్స్ చేసుకుంటూ ఉంటే అడుగు పట్టకుండా ఉంటుంది. ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ టు 15 మినిట్స్ ఉంచాలండి. ఉంచితే దగ్గరికి అవుద్ది కర్రీ. దగ్గరికి అయిన తర్వాత మనం తీసి సర్వ్ చేసుకోవడం. దగ్గరికి అయిపోయిందండి, గుత్తి వంకాయ కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.